శ్రీమాత్రే నమః. మార్చి 3 కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అసలు ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితంగా సమయాలు, అలానే ఈ రోజు అస్సలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు మోక్షకాలంతో పూర్తవుతుంది. అయితే వాస్తవానికి ఇది మిట్ట మధ్యాహ్నం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత రాత్రి చంద్రుడు ఉదయించే లోపుగానే సగానికి పైగా కాలం గడిచిపోతుంది. గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు. అయితే మీ ఇంట్లో ఏదైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్భలు కానీ 2 తులసి ఆకులను కానీ వేసుకోండి. లేదంటే ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళన్నీ పాడైపోతాయి. ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి. అంటే మార్చి 3వ తేదీన తలస్నానం చేయాలి. తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితో తలస్నానం చేయాలి. అయితే వేడి నీళ్ళతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు. అయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్లేదు. గ్రహణం ఏర్పడటానికి ముందే మీ పూజా గది తలుపులు మూసేయాలి. అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి. ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు. అలాగే వంట చేయకూడదు. పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి. ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎవరూ కూడా బయటకు రాకూడదు. గ్రహణం ప్రారంభంకి ముందే సూతక కాలం ఉంటుంది. కాబట్టి మార్చి 3వ తేదీన ఎవరూ కూడా జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, గడ్డం గీసుకోవటం ఇలాంటి పనులు అస్సలు చేయకండి. మార్చి 3వ తేదీ మంగళవారం వచ్చింది. అదే రోజున గ్రహణం ఏర్పడింది. అయితే మనలో చాలా మంది మంగళవారం రోజున మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ మంగళవారం నాడు మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండండి. ఇక మార్చి 3వ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు. దూర ప్రయాణాలు చేయటం మానుకోవాలి. అలాగే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. అయితే ఈ మార్చి 3వ తేదీన మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి. ఇక మనలో చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అలాంటి వారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయని తప్పనిసరిగా కట్టుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహణ సమయం గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది. కాబట్టి కొత్త గుమ్మడికాయని తప్పనిసరిగా కట్టుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి. మంచం పైన కదలకుండా పడుకోవాలి. ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏదైనా సరే గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉంచకూడదు. ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే మనలో చాలా మంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు. అయితే మనలో చాలా మంది ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుణ్ణి స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలు చదువుకోండి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని గర్భిణీ స్త్రీలు స్మరిస్తూ ఉండండి. అలాగే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా పెద్దవాళ్ళు, వృద్ధులు
చదువుకోండి. తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మరునాడు గ్రహణశూల్యం ఏర్పడుతుంది. అంటే మార్చి 4వ తేదీన గ్రహణశూల్యం ఉంటుంది. ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే మార్చి 4వ తేదీ బుధవారం నాడు ప్రయాణాలు చేయకండి. అలాగే మార్చి 4వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం చేయాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహదోషాలు లేకుండా ఆ సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత మార్చి 4వ తేదీ బుధవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే గ్రహణ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజా గదిలో ఉన్న ఒక చిన్న దీపం వెలిగించండి. ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది. అలాగే గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే మార్చి 4వ తేదీన మీరు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. పేదలకు ఆహారాన్ని దానం చేయటం లేదా వస్త్రాలు దానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారు అలానే పూర్వాషాఢ, పూర్వభద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వృశ్చిక రాశి అలానే వృషభ రాశి వారు కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాసుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం, మినుములను దానం చేయండి. అలాగే మీకు వీలైనంతలో గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక మేషరాశి, మిథున రాశి, సింహరాశి, కర్కాటక రాశి ఈ 4 రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది. ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి. ఈ వీడియోలో మీకు సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.